ఇందాక చెప్పినా కదా పాదయాత్ర అని చెప్పి. అవును, చేసిరా దిగ్విజయంగా? నడుస్తుందా? పాదయాత్ర అవ్వలేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ 12 days అయింది, 120 kilometers అయింది. పార్టీ అనౌన్స్ చేసేది ఉంది, పొలిటికల్ పార్టీ, నేషనల్ పార్టీ అనౌన్స్ 12 చేస్తుంది. days 120 kilometers అంటే యావరేజ్గా రోజుకు 10 kilometers. ఇన్ని 100 kilometers నడవాలని టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? ఇన్ని వందలని కాదు కానీ 175 నియోజకవర్గాల్లో 140 అన్న కవర్ చేయాలనుకుంటున్నాం. అవుతుందా? ఏ పనేనా? 12 to 18 monthsలో అయింది. ఏంది మొత్తం పాస్టర్ అభినయ దర్శన్ కాస్త పొలిటీషియన్ అభినయ దర్శన్ కనిపిస్తుంది నాకు. వైట్ షర్టు, వైట్ ప్యాంటు, మొత్తం ఏమైనా అవతారం ఏమైనా మారబోతుందా పొలిటీషియన్ గా? ఎప్పటికీ పాస్టర్ టు పొలిటీషియన్ అనే అభినయ దర్శన్ ఎప్పటికీ పాస్టరే కమ్ పొలిటీషియన్. అంటే ఇప్పుడు పొలిటీషియన్ అని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఖచ్చితంగా. మరి పొలిటీషియన్స్ అంటేనేమో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, పేద ప్రజలకు సాయం చేయాల్సి ఉంటుంది, ఓకే, ఓట్లు అడగడం ఉంటుంది, మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మరి ఆ ఖద్దర్ చెట్టు కాస్త నలిగిపోతుంది కదా మరి ప్రజలకు వెళ్తే. కుట్రలు కుతంత్రాలు మీరు అన్నట్టుగా ఇవి లేని ప్రొఫెషన్ ఏదైనా ఉంటే నాకు ఒకటి చెప్తే అందులోనే ఉంటాను నేను. అన్ని రంగాల్లో, సినీ రంగంలో, భక్తిపరమైన రంగంలో, మతపరమైన రంగాల్లో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో అన్ని చోట్ల కల్తీ ఉంది. కాకపోతే మనం ఎక్కడ అడుగు పెట్టినా సరే మన మైండ్ క్లియర్గా ఉంటే మనం క్లియర్గా ఉంటాం. మనం కుట్ర ఉన్న చోట కుట్రగా మారిపోయి, అన్యాయం ఉన్న చోట అన్యాయంగా మారిపోతే ఎక్కడ న్యాయంగా బ్రతకలేము. దట్స్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. చాలామంది అంటూ ఉంటారు రాజకీయాల్లో అవినీతి ఉంది, క్రైస్తవులు కూడా కొంతమంది మాట్లాడతారు రాజకీయాలకు వెళ్ళకూడదు పాస్టర్, రాజకీయాలకు వెళ్ళకూడదు క్రైస్తవులు. అంటే భయం ఏంటంటే రాజకీయాలు అవినీతి ఉంది అన్నది. మన అంత అవినీతి ఉందన్నప్పుడు మనం దాంట్లో నీతిగా చేయటానికి అవినీతి తీసేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. రాజకీయాల్లో అవినీతి ఉందా? ఉంది కదా, బోల్డ్ అంత ఉంది, కావాల్సినంత. రాజకీయాల్లో అవినీతి ఉందా? 100కి 1000% ఉంది. రాజకీయాల్లో అవినీతి ఉందా? పక్కా. అంటే ఇప్పుడు అవినీతి చేద్దామని మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారు? అవినీతిని తీసేయటానికి వెళ్తున్నా. ఇంకో మాట చెప్పాలి. లేదు లేదు, నా దగ్గర ఇగో ట్రాన్స్పరెంట్ గా ఉండండి. నేను తెలుసు కదా మీకు ఎట్లుంటది. తెలుసు. నేనేమంటా అంటే రాజకీయాల్లో అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దామని నేను వస్తున్నాను, మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే పాస్టర్గా పెద్దగా వర్కౌట్ అయితే లేదు కాబట్టి కనీసం ఇట్లనన్నా పోయి ఫండ్స్ డొనేషన్స్ చెప్పి మంచిగా దనుకోవచ్చు అని వస్తున్నావు అని చెప్పి నేను. వాస్తవానికి చెప్పాలంటే పాస్టర్గా నేను ఉన్నప్పుడే నాకు ఆర్థికంగా బాగా సహకారం ఉండేది. ఎందుకంటే నేను నెలకి 20-25 మీటింగ్స్కి వెళ్ళాను. బాగా వెనకేసుకున్నారు పాస్టర్. నేను ఎప్పుడు వెనకేసుకోలేదు. నా కాన్సెప్ట్ వల్ల మీరు అన్నదే కదా చెప్తున్నా, ఆర్థికంగా నాకు మంచిగా పోషణ, నా వరకు నేను తినటానికి బట్టకి ఉండటానికి తక్కువ లేకుండా ఉండేది. నెలకు 10-20 లక్షలు వచ్చేది. 20 లక్షలు ఎందుకు వస్తాయి బలవాడివి? నాకు ఒక మీటింగ్కి వాళ్ళకు తోచిన కానుక ఇచ్చేవాళ్ళు, నాకు డీజిల్కి, నా ప్రతి నెల ఖర్చులకి, నా వరకు సరిపోయి నా ఫ్యామిలీ నేను గడవడానికి అంతే. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్నవి కాదు, అప్పు చేసి పెట్టాల్సి వస్తుంది పరిస్థితి. మీరు అప్పు చేసి పెడుతున్నాను, అది మేము వినాలే, మేమంతా అవలగాలం. అరే నువ్వు వినకపో, నేను ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు ఈ బట్టలు కూడా అప్పు చేసే కొన్నారా? మంచి కడక్ వైట్ షర్ట్ ఇదంతా నా పైసలతో కొన్నా. స్టూడియోకి బై కార్ వచ్చాను, కార్లో. కార్ అప్పు చేసే కొన్నారా? ఆ కార్ ఇప్పటి నుంచి ఉంది నా దగ్గర. ఆ కార్ నా దగ్గర ఎప్పటి నుంచి ఉంది. ఇక్కడ నేను ఒకటే అంటాను ఏంటంటే అవినీతి రహిత రాజకీయాన్ని నిర్మించడానికి నేను కొన్ని ఎథిక్స్ పెట్టుకుని ఒక ఫార్ములాతో ముందుకెళ్తాను. ఏంది 2-3 పాయింట్లు చెప్పండి. ఒకటే చెప్తా, ఒకటే పాయింట్ ఇదే. అసలు అవినీతి ఎక్కడ మొదలవుతుంది, ఆ బీజం ఎక్కడ, ఆ విత్తనం ఎక్కడ పడుతుందో వేర్లతో సహా దాన్ని పెకిలించడానికి వెళ్తున్నా. అవినీతి ఎక్కడ మొదలవుతుందంటే దేవుని పేరు చెప్పి వ్యాపారం చేసే పాస్టర్ల దగ్గర నుంచి మొదలవుతుందని చెప్తాను నేను. ఆ సమస్య లేదు, యాక్సెప్ట్ చేస్తారా? సమస్య లేదు, అక్కడ నుంచి అని చెప్తా. నేను ఒకటి చెప్తాను, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్స్, నాట్ ఓన్లీ ఇన్ హిందూస్, నాట్ ఓన్లీ ఇన్ ముస్లిమ్స్, ప్రతి ఎవ్రీ కమ్యూనిటీలో దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి క్రిస్టియన్స్ వాళ్ళు లేరని నేను చెప్పను, ఉన్నారు, కొందరు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసమే దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, బ్రతుకు తెరువు కోసమే భగవద్గీత పట్టుకున్న చాలామంది ఉన్నారు. కానీ అందరూ అలాగే ఉంటారనుకోవడం తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి అవినీతి మొదలవటానికి కారణం ఏంటంటే ఓటుకు నోటు. అవును, అక్కడ మొదలవుతుంది. నేను ఇప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నా. అమ్మ డబ్బు తీసుకోకుండా ఓటేయండి. నేను వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ ఇలా ఒకటే సవాల్ చేస్తా. నేను వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికల్లో ₹1 లేకుండా, ఓటుకు నోటు పంచకుండా నేను అడుగు పెడతా యుద్ధంలో. మీరు కూడా రూపాయి పంచకుండా అడుగు పెట్టి గెలవగలరా? నా సవాల్ ఇదే.
మీ చేతనైద్దా? ఇప్పుడు వచ్చిన డబ్బంతా దాచుకొని నేను ₹1 ఖర్చు పెట్టకుండా గెలుస్తా అంటే ఖర్చు పెట్టాలి కదా. వచ్చిన డబ్బులు మీరు ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా అఫీషియల్ గా మనం ఖర్చు పెట్టాల్సింది ఒక నియోజకవర్గం 40 లక్షలు. ఇప్పుడు 50 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? 100 పెట్టాలో అనేది కూడా నోట్ డౌన్ చేసుకున్నట్టున్నారు, ప్రిపేర్డ్ ఉన్నట్టున్నారు. మరి ప్రిపేర్ అవ్వాలి కదా. ఎలక్షన్ కమిషన్ రూల్స్ రెగ్యులేషన్ ఖచ్చితంగా అన్ని చూసుకొని మనం బరిలోకి దిగాం. యుద్ధంలో అడుగు పెట్టినప్పుడు కత్తి డాలు అన్ని ఉంటేనే వెళ్తాం, లేదంటే చేస్తాం. అంతా బాగానే ఉంది. కానీ మీరు పాదయాత్రలో మీ డ్రెస్ కోడ్ ఏంది? అదేదో అన్నల సినిమాలలో ఈ ఊరు మనదిరో ఈ పేట మనదిరో అనేటట్టు మొత్తం నక్సలిజంలో ఏమైనా చేరబోతురా? ఎర్ర కండువా, ఆ పచ్చ షర్టు, పచ్చ ప్యాంటు. అన్నగారిని ఏమైనా ఆదర్శం తీసుకున్నారా? ఎన్టీఆర్ గారిని ఆదర్శం తీసుకోలేదు అంటే నాకు గుర్తులేదు. బహుశా నేను ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత చాలా మంది చెప్తున్నారు, చాలా కాల్స్ వస్తున్నాయి ఎన్టీఆర్ గారు ఇప్పుడు వేసుకున్నారని. అంటే నేను వేసుకోవడానికి కారణం ఏంటంటే నేను చాలా ఆలోచించాను, ఏ డ్రెస్తో వెళ్తే బాగుంటుంది, వైట్ డ్రెస్తో వెళ్దామా లేదంటే నార్మల్గా వెళ్దామా లేదంటే డ్రెస్ కోడ్ పెట్టుకుందాం ఆలోచించినప్పుడు సామాన్య ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఒక సామాన్యుడిగా ఉండాలి. కద్దరు బట్టలు వేసుకుంటే కొంతమంది దగ్గర రారు మనకు అన్నప్పుడు, ఒక కాకి బట్టలు వేసుకుంటే ఒక శ్రామికుడు, కష్టజీవి అని అర్థం. సో శ్రామికుడికి వెళ్దాం. ఎర్రకండం ఎందుకంటే మనం చేస్తే పోరాటం, అవినీతి మీద అన్యాయం మీద పోరాటం, విప్లవం. పోరాటానికి త్యాగానికి విప్లవానికి చిహ్నం రెడ్, కాబట్టి రెడ్ కండువా వేశారు అంతే. ఇంకా దానిలో వెనక ఏమీ లేదు. మీరు పోతా అంటే ఆ డ్రోన్ విజువల్స్ ఏంది, ఆ కెమెరాలు ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, ఆ పూలు చల్లడాలు ఏంది, రెడ్ కార్పెట్ ఏంది, చర్చ్ ఏంది, తినుడు ఏంది, పండుడు ఏంది, అసలు ఏంది షూటింగ్? జనాల్లో దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది. నేను కూడా ఊహించాను. నేను పాదయాత్ర జనాలే లేరు అన్న, దండం పెడతాం మీకు. ఎందుకు లేరు? 10-20 మంది లేరు. ఏంది ప్రధాన సమస్యలు మీరు ఏం గమనించారా? గిరిజనులకి ఉన్న ల్యాండ్స్ వాళ్ళకి పట్టాలు ఇవ్వటంలా. మీరు ఇప్పిరాదు దగ్గరుండి? ఖచ్చితంగా ఇప్పిస్తాను, ఇప్పించడానికి వచ్చాను. తర్వాత వాటర్ ఫెసిలిటీ లేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ మలుపు రోడ్లో ఘాట్ రోడ్లలో 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వెళ్ళాలి. చదువుకునే చిన్న పిల్లలు 2వ తరగతి 3వ తరగతి చదివే వయసున్న పిల్లలు 30-40 మంది ఉన్నారు, స్కూల్ లేవు.